సాస్ టీవీ నేను మీ సుప్రియ. ఇప్పుడు నేను ఒక థ్రిల్లర్ స్టోరీ చెప్పబోతున్నాను. కానీ ఇది విన్న తర్వాత మనం ఇలాంటి పనులు చేయకపోవడం మంచిది అని అనుకుంటాం. సరే ఓకే, ఒక యజమాని తన ఇంటిని అమ్మాలని అనుకుంటున్నాడు. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఇల్లు అమ్మలేకపోతున్నాడు. కారణం ఆ ఇంట్లో ఏదో ఉందన్న పుకారు అక్కడ నడుస్తూ ఉండేది. సో అందుకని అతను ఒక ప్లాన్ చేశాడనమాట. ఆ ఇంటికి ఎవరైనా వచ్చి ఒకరోజు నిద్రపోతే వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు. సో అందుకోసం అని చాలామంది వచ్చి ఆ ఇంట్లో నిద్రపోవడానికి ట్రై చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో పోయినట్టుగా ఎవ్వరికీ అక్కడ కనిపించలేదు. సో ఎవ్వరు వచ్చినా కూడా చనిపోవడమో లేదో కాళ్ళు చేతులు లాంటివి విరిగిపోవడమో జరిగాయి. అలాగే ఒక బ్యాచ్ కూడా రావడానికి సాహసించింది. అలాగే వచ్చి అక్కడ నిద్రపోవడానికి నైట్ పైన టెర్రస్ పైకి వెళ్ళి పడుకున్నారు. వాళ్ళు కొందరు ఫ్రెండ్స్, కొందరు రిలేషనర్స్ కలిపి ఒక బ్యాచ్గా వచ్చి పడుకొని నిద్రపోతున్నారు. అప్పుడు టైం 12 అయింది. ఏదో సౌండ్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఫ్రెండ్స్లో ఒకరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండే ప్రదేశాల్లోకి వెళ్తే తెలుసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకొని వాళ్ళలో ఒక అతనికి ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తెలిసిపోతుంది అనమాట. అతన్ని తోడుగా తీసుకెళ్ళాడు. సో ఈ 10 మంది దాకా వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ తెలిసే వ్యక్తి అక్కడ మెట్లకి అడ్డంగా పడుకున్నాడు అనమాట. అక్కడ పడుకొని నిద్రపోతుండగా ఏదో సౌండ్ స్టార్ట్ అయింది. గల్ 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 అంటూ సౌండ్ వస్తూ ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దగ్గరకి పడుతున్నట్టు ఉంది. ఆ సౌండ్ ఇంకా దగ్గరకు వస్తుంది. సౌండ్ ఇంకా పెరుగుతోంది. పైకి ఎవరో వస్తున్నట్లు సౌండ్ బాగా వినిపిస్తుంది. కానీ అందరూ మత్తులో మంచి నిద్రలో ఉన్నారు. కానీ ఇతనికి మాత్రం తెలిసిపోతుంది కదా ఎక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే. అతను ఉన్నట్టుండి అరవడం మొదలుపెట్టాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నన్ను వదలవే వదలవే అంటూ గట్టిగా అరుస్తున్నాడు. తన కాళ్ళు చేతులు పైకి లేపి గాల్లో తేలుస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్ళకి మెలకు వచ్చేసి లేచేసి అయ్యో దయ్యం వచ్చేసిందిరా ఇక్కడికి అని చెప్పేసి వాళ్ళు భయంతో చూడంగానే అతను కాళ్ళు చేతులు పైకి వేసి గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా ఎక్కడెక్కడోళ్ళు ఎట్లా అంటే దానికి ప్రహరీ కూడా సరిగ్గా లేదు. దూకేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దమ్మ పడిపోయారు. వాళ్ళ బట్టలు చినిగిపోయి కొందరు కాళ్ళు చేతులు విరిగిపోయి అంత గందరగోళంగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు వాళ్ళందరికీ ఒకటి అర్థమైపోయింది, ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది, అందుకనే వీడు డబ్బులు ఇస్తున్నాడు అందరికీ అని చెప్పేసి ఆలోచించి అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొందరు చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని అలాగే సఫర్ అవుతున్నారు. కానీ ఈ ఇంటి వెనకాల కథ ఏంటి అని విషయానికి వచ్చినట్లయితే కొంతకాలం క్రితం ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. చాలా అందంగా ఉండేది. ఆ అమ్మాయి విషయంలోకి వస్తే ప్రతి ఒక్కరూ ఆమెని కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏంటి నువ్వు ఇలా వెళ్తున్నావు, ఏంటి ఈ డ్రెస్ ఏంటి, ఈ చీర ఏంటి అంటూ రకరకాలుగా చుట్టుపక్కల వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అయినా ఆ అమ్మాయి తల వంచుకొని వెళ్ళిపోయేది. ఎవరిని ఏమీ అనేది కాదు. ఎవరైనా సహాయం కోసం వస్తే వాళ్ళకి డబ్బు ఇచ్చేది. అంత మంచి అమ్మాయిని అందరూ కామెంట్స్ చేసేవాళ్ళు. ఆమె ఒంటరిగా ఉండేది. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అంతా బాగానే ఉంది. ఆ అబ్బాయి చాలా చక్కగా చూసుకునేవాడు ఆ అమ్మాయిని. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయారు. ఆ అబ్బాయిని కూడా రకరకాలుగా బాధ పెట్టేవాళ్ళు. నీకు ఇంకే అమ్మాయి దొరకలేదా, ఏంట్రా ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావు అంటూ అతన్ని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. రోజుకు వాళ్ళు రకరకాల మాటలతో అతన్ని హింసించడం మొదలుపెట్టారు. సో అతను ఆ బాధలన్నీ తట్టుకోలేక ఒకరోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. అది ఆ అమ్మాయి చూస్తుండగానే జరిగింది. తలుపు వెనక నుంచి కిటికీలోంచి ఆమె చూస్తూ అరవడం మొదలుపెట్టింది. అలా చేసుకోకు, నాకెవరు లేరు అంటూ ఆమె ఏడుస్తూ ఎంతో బాధపడింది. కానీ అతను ఉరివేసుకున్నది కళ్ళారా చూసి ఆమె అలాగే గుండె ఆగి చనిపోయింది. అలాగే కొంతకాలం నడిచిపోయింది. చుట్టుపక్కల వాళ్ళకి ఏదో వాసన వస్తున్నట్లు తెలిసింది. ఏంటి ఇలాంటి దుర్వాసన వస్తుందా అంటూ ఆ రూమ్ తలుపులు తెరిచారు. చూసేసరికి ఉరి వేసుకున్న శవము పీల్చి వాసన వస్తుంది. అదేవిధంగా రూము పక్కన ఒక శవం పడిపోయింది. అదే ఆ అమ్మాయి శవం కూడా ఉంది అక్కడ. అది కూడా కుళ్ళిపోయి వాసన వస్తుంది. తర్వాత దాన్ని క్లియర్ చేసేసి అయిపోయింది. కొంతకాలం తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్ళు కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళకి బెడ్రూమ్లో పడుకోగానే ఏదో పైన వేలాడుతున్న
అవుతున్నట్లు కనిపించేది. సరే అని వాళ్ళు అవన్నీ చూసి భయపడిపోయి హాల్లో పడుకుందాం అనుకునేవాళ్ళు. హాల్లో మూల ఏదో మూలుగుతున్నట్లు అంటూ ఏదో ఏడుస్తూ ఉండేది. అది చూసి వాళ్ళకి భయం వేసింది. ఆ తర్వాత ఈ ఇల్లు అంత మంచిగా లేదని చెప్పేసి ఖాళీ చేసేశారు. తర్వాత కూడా ఎంతోమంది ఆ ఇంట్లోకి వచ్చి ఉన్నారు, కానీ ఎవరు కూడా ఉండలేకపోయారు. భయంతో ఆ ఇల్లు ఖాళీ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం కదా, అతను ఆ ఇంటిని కొనడం జరిగిందనమాట. దీనికి మధ్యలో కొన్ని ఘటనలు కూడా జరిగాయి. ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా ఖాళీ చేసేశారు. ఎందుకు ఇలా ఖాళీ చేసేశారు అని అనుకుంటే తీరా చూస్తే ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి ఆత్మ ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అందరినీ భయపెట్టి అక్కడి నుంచి తరిమేసిందని కూడా చెప్పుకునేవాళ్ళు. అసలు ఎందుకు అందరూ ఆ అమ్మాయిని మాత్రమే టార్గెట్ చేశారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న అబ్బాయిని కూడా ఎందుకు టార్గెట్ చేశారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఆ అమ్మాయి ఒక హిజ్రాని చాలా మంది కామెంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. రకరకాలుగా మాటలతో వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆమె ఏమి పట్టించుకునేది కాదు. ఆమెను పెళ్లి చేసుకున్న వాడు కూడా ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు. కానీ అతన్ని కూడా వీళ్ళు హింసించేసరికి ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమె పగ పెంచుకుంది వాళ్ళపై. చుట్టుపక్కల ఎవరైతే తనను కామెంట్స్ చేశారో ఆ ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళని రకరకాలుగా భయపెట్టి హింసించి ఆ ఇళ్లలో లేకుండా తరిమేసింది. ఈ విధంగా అక్కడ స్టోరీ నడిచిందనమాట. ఆ తర్వాతనే ఇతను ఇల్లు కొనడం జరిగింది. ఆ తరువాత ఇక్కడ ఎవరైతే ఆ ఇళ్లలో పడుకుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి బావా లే తలుపుతి నేను వచ్చాను అంటూ ఒక కొత్త వాయిస్ వినిపించేదనమాట. ఆ వాయిస్ వినగానే అందరికీ భయం వేసేది. ఎవరు ఏంటి అని చెప్పేసి ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు భయంతో ఎంతకాలం ఉండలేకపోయేవారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనం చెప్పినట్లుగా ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఆ 10 మంది ఫ్రెండ్స్ పడుకున్నప్పుడు కూడా ఆ ఆత్మ వచ్చి వాళ్ళని పలకరించడం మొదలుపెట్టింది. ఆ భయంతోనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. ఆ విధంగా అతను ఆ ఇంటిని అమ్మలేకపోయాడు. కానీ ఇక అతను డిసైడ్ అయిపోయాడు, ఈ ఇల్లు ఎలా అమ్మాలో నాకు తెలుసు అని చెప్పేసి ఇంకో ప్లాన్ వేశాడనమాట. తనకు తెలిసిన ఒక మాంత్రికుడిని తీసుకొచ్చిన తర్వాత అతను చెప్పాడనమాట, ఇక్కడ ఉన్నది చెడు ఆత్మేం కాదు, మంచి ఆత్మే. తనకు జరిగిన అన్యాయం వల్లనే ఈ ఇంటి నుంచి వెళ్ళడం లేదు అని చెప్పాడనమాట. తర్వాత కొంతకాలానికి కొన్ని పూజలు చేసిన తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఏ సమస్య లేకుండా పోయింది. సో చూశారు కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాటలతో హింసిస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.